హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మనకు రెగ్యులర్గా ఆమ్లెట్ అంటే గుర్తొచ్చేది ఎగ్ ఆమ్లెట్. కానీ నేను ఈరోజు వెరైటీగా చికెన్ ఆమ్లెట్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు కూడా చూడాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే అంతకుముందే మీరు చేయాల్సింది ఒకటి ఉంది. నా వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం. వచ్చేయండి. మొదటిగా కావాల్సింది చికెన్ చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని కడుక్కొని ఉంచుకుందాం. తర్వాత 2 ఎగ్స్, కొంచెం సాల్టు, కారం, మైదా, తర్వాత కొంచెం గోధుమ పిండి, 1 స్పూన్ వరకు గోధుమ పిండి, కొంచెం గరం మసాలా పౌడర్ తీసుకుందాం. తర్వాత కొంచెం మిరియాల పౌడర్, తర్వాత కొంచెం ఆయిల్, తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఉంచుకుంది, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు మరియు కరివేపాకు. ఇలా ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని కొంచెం నిమ్మకాయ కూడా తీసుకుందాం. ఇలాగా తీసుకున్న తర్వాత ఒక బౌల్లో చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ పిండేసుకొని అందులో 1 స్పూన్ కారం వేసుకొని తర్వాత ఇందులో అదేవిధంగా ఒక 1/2 స్పూన్ వరకు మనం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ మనం తగినంత తీసుకొని వేసుకుందాం. తర్వాత కొంచెం స్పూన్ వరకు మనం మైదాపిండి తీసుకొని వేసేసుకుందాం. ఇలా మైదాపిండి వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ మళ్ళీ గోధుమ పిండి వేసుకుందాం. గోధుమ పిండి ఇలా వేసుకోవడం వల్ల అట్టు క్రిస్పీగా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుందాం. తర్వాత కొంచెం ఒక చిటికెడు మిరియాల పౌడర్ స్పైసీ కోసం వేసేసుకుందాం. తర్వాత 2 ఎగ్స్ పగలగొట్టేసుకొని 2 ఎగ్స్ కూడా మనం వేసేసుకుందాం. ఇలా మొత్తం ఎగ్స్ 2 వేసేసుకున్న తర్వాత ఈ చికెన్ ఆమ్లెట్లో ఎగ్స్ కూడా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇప్పుడు చూడండి, ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఒక ఆనియన్ అది అందులో వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి కట్ చేసి ఉంచాం కదా, అవి కూడా వేసేసుకున్న తర్వాత కరివేపాకు చిన్న ముక్కలుగా తరుక్కొని ఉంచాను నేను, అది కూడా వేసేసుకున్న తర్వాత ఒక టమాటో మొత్తం అంతా కూడా కట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత వేసేసుకొని మనం తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. మొత్తం అంతా కూడా అన్నీ కూడా చికెను, ఎగ్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా, కలుపుకొని ఉంచుకున్న మిశ్రమాన్ని మనం అట్టు కింద బాగా వేసేసుకుందాం. ఇలా ఆమ్లెట్ కింద వేసేసుకొని ఇప్పుడు ఈ ఆమ్లెట్ మొత్తం ప్యాన్కి మొత్తం అంటుకునేలాగా వేసేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలన్నీ కూడా బాగా ఉడికి మంచి క్రిస్పీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను దీని మీద ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ ఆమ్లెట్ పైన ముక్క బాగా ఉడికేలాగా మనం వేసేసుకుందాం. ఆయిల్ మొత్తం వేసేసుకుందాం. చూడండి, 1 స్పూన్ వరకు మొత్తం వేసేసాను. ఇప్పుడు మనం అట్టు బాగా తిరిగేసేసుకుందాం. ఇలా తిరిగేసుకొని అటు ఇటు నొక్కుంటూ కాల్చుకుందాం. ఎందుకంటే చికెన్ కాబట్టి బాగా క్రిస్పీగా ఉడకాలి కాబట్టి మనం బాగా నొక్కుంటూ మనం ఆమ్లెట్ని ఉడికించేసుకుందాం. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నేను సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నాను. ఇలా 2 ఆమ్లెట్లు వేసుకున్నాను నేను. ఆమ్లెట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ పెట్టేసుకొని మనం తింటే చాలా బాగుంటుంది. అక్కడక్కడ చికెన్ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంది. అదేవిధంగా చూడండి, నేను ఒక పీస్ తీసి చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా ఉడికింది అనేది. ఎంత బాగుందో చూడండి, స్మూత్గా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.